హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఏపీ ఉద్యోగులకు హామీ అండి ఏం చెప్పారంటే, వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులపై ఎండీ హామీ అండి. పాత విద్యా అర్హతలతో పదోన్నతులు ఇచ్చేందుకు వీలుగా పనిష్మెంట్ల నిబంధనలు సడలింపులకు ప్రభుత్వానికి లేఖ రాశామని ఆదేశాలు వచ్చిన వెంటనే 1950 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చినట్లు ఎంప్లాయీస్ యూనియన్ తెలిపిందండి. ఈ విధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఏఏఎస్ ఇంక్రిమెంట్ కూడా కలుస్తాయని అయితే ఎండీ పేర్కొన్నట్లు వివరించింది. ఉద్యోగులకు సమస్యలపై బుధవారం ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసినట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పనిశెట్టి దామోదరరావు అలాగే జీవి నరసయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 80 డిపోల పరిధిలో ఉద్యోగులకు ఈ నెల నుంచి నైట్ హాల్ట్ భత్యం కలపనున్నారని, అలాగే మిగిలిన డిపోల ఉద్యోగులకు మార్చి నుంచి భత్యం అందుతున్న ఈ విధంగా అయితే పేర్కొనడం జరిగిందండి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ సంబంధించి ఇది వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.